నెక్స్ట్ ఇక్కడ మరో వార్త, మళ్ళీ భారీగా పెట్రోల్ బాధుడు. లీటర్ పెట్రోల్ పై 2.61, డీజిల్ పై 2.71 పెంపు. ఇక 2 వారాల్లోపే నాలుగోసారి పెంచిన వైనం. మొత్తంగా లీటరుకు 7.50 పెరుగుదల. అంతర్జాతీయంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గిన రోజే దేశంలో భారీగా పెంపు. ధరలు పెంచే మనిషి మళ్ళీ బాదారు రాహులట. ఇక సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి మోదీ సర్కార్ పెట్రోల్ చల్లుతోంది. కరిగే ఇక దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి. ఈసారి చమురు సంస్థలు భారీగా పెంచేశాయి. సోమవారం లీటర్ పెట్రోల్ పై 2.61, డీజిల్ పై 2.71 చొప్పున బాధేశాయి. 2 వారాల్లోపే నాలుగోసారి ధరలు పెంచాయి. అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిందని 60 రోజులు హార్ముజ్ను తెరుస్తారన్న వార్తల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధర దాదాపు 5% పడిపోయింది. బ్రెంట్ క్రూడాయిల్ ధరల ఏదైతే బ్యారెల్ ధర సోమవారం దశలో $95.41 తగ్గగా దేశంలోని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్ ధరలను భారీగా పెంచడం గమనార్హం. తాజా పెంపుతో పెట్రోల్ ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. 2.5 ఏళ్ల పాటు దేశంలో పెట్రోల్ ధరలను పెంచలేదు. చివరిసారిగా 2024లో సార్వత్రిక ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు లీటర్కు 2 చొప్పున తగ్గించారు. కాగా ఈ నెల 15 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ధరలు పెంచారు. తాజా పెంపుతో పెట్రోల్ ధరలు మొత్తంగా లీటరుపై 7.50 పెరిగినట్లయింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102.12కు చేరగా, డీజిల్ 95.20కి చేరగా, హైదరాబాద్ లో పెట్రోల్ 115.58, డీజిల్ 103.74కు చేరాయి. అమెరికా ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి క్రూడాయిల్ ధరలు 50% పైగా పెరిగినాయట. ఇక 2 వారాల లోపలనే మొత్తం విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. సో ఎక్కడికక్కడ సామాన్యుడి జేబుకు చిల్లుబడిపోయింది. సో ఏమైనా కొనాలంటే, కనీసం పెట్రోల్ పోసుకోవాలంటే, డీజిల్ కొట్టించుకోవాలంటే, ఎందుకంటే ఇవాళ పంట పొలాల్లో మొత్తం కూడా అనేకమైనటువంటి మిషన్లు వచ్చినాయి. రకరకాల మిషన్లు వచ్చినాయి కాబట్టి ప్రతి దానికి కూడా డీజిల్ అవసరపడుతుంది. ఇక 2 వీలర్ వాహనాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెట్రోల్ అవసరపడుతుంది. సో మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ చమురు సంస్థలు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇవాళ సామాన్యుడి జేబుకు చిల్లుబడతా ఉంది. చాలా మందికి కూడా ఇది ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే వారం 10 రోజుల్లోనే దాదాపు 4 సార్లు పెరిగింది. ఒక్క పెట్రోల్ లీటర్ పైనే రూ. 7 పైగా పెరిగింది. సో మరి ఇంత పెరిగితే ఏంది పరిస్థితి? ఎందుకంటే ఎక్కడనో ఒక 100 రూ. 6 7 పెట్రోలు, సో ఇవాళ 100 15 పాయింట్ అంతకు మించే చేరింది. ఇక్కడ చూడండి, మొత్తం హైదరాబాద్ లో 100 15.58 అట. సో ఇక డీజిల్ పైన 103.74 అట. సో మరి ఈ ధరలు ఇంత పెరిగితే ఏంది పరిస్థితి అని చెప్పి చాలా మంది కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సో ఇక గింజ కూడా కొనట్లే. పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలి. బెంగాల్ ఎన్నికల వల్లే హమాలీల కొరత ఏర్పడింది. సో ఇక బెంగాలీల ఏదైతే ఎన్నికలు వచ్చినాయో ఆ ఎన్నికల వల్లనే హమాలీల కొరత ఏర్పడిందట. ఇక రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజలు కొంటాం. వామపక్ష నేతలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి 40 లక్షల టన్నులకు పైగా ధాన్యం రోడ్లపైనే ఉంది. వర్షాలు పడితే పంట దెబ్బతినే ప్రమాదం సిపిఎం అంటుంది. ఇక సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్. సో ఇక వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించిన కేంద్రం ఒక్క గింజను కొనడం లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పండిన పంటలో 30% అయినా సేకరించలేదని, పంట ఉత్పత్తుల కొనుగోలుపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సచివాలయంలో సోమవారం పలువురు వామపక్ష నేతలు సీఎంతో సమావేశమై ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. బెంగాల్ ఎన్నికల వల్ల హమాలీల కొరత ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ఇక గాలివాన బీభత్సం, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం మొక్కలు, పంట నష్టపోయి రైతులు గగ్గోలు. ఇక రోడ్డెక్కిన అన్నదాతలు, జాతీయ రహదారుల దిగ్బంధం, కొనుగోలులో జాప్యంపై నిరసన. ధాన్యం కొనుగోలులో సర్కార్ విఫలం, మిల్లర్లకే లాభం చేకూర్చే ప్రయత్నము, చివరి గింజ కొనేదాకా రైతులకు అండగా ఉంటాం, తడిసిన ధాన్యాన్ని కొనాల్సిందే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. సో ఇందులో ఎవరి మాటలు నమ్మాలి? ఒక్కొక్కరు, ఇక రేవంత్ రెడ్డి గారేమో కొంటాం చివరి వరకు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. సో ఇక రామచంద్రరావు గారేమో తడిసిన ధాన్యాన్ని కొనాల్సిందే అని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు. సో ఇక రైతులు మాత్రం జాతీయ రహదారుల దిగ్బంధము, కొనుగోళ్లలో వాళ్ళు నిరసన చేస్తా ఉన్నారు. అంటే ఎవరు ఎన్ని చెప్పినా రైతుల కష్టాలు మాత్రం తీరట్లేదు. సో ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని తీరుస్తామని చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా కూడా సో ఇక్కడ రైతుల కష్టాలు తీరట్లేదు, రైతుల సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళకు మద్దతు ఇచ్చింది. సో ఎంత
వచ్చినా ఎన్ని రకాలుగా వీళ్ళు ముందుకొచ్చినా కూడా సో ఇక ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు రోడ్డుల పైన ఉండాల్సినటువంటి దుస్థితే తప్ప వాళ్ళకు వాళ్ళ వడ్లని కొనేనాదుడు గాని, వాళ్ళ మక్కలని కొనేనాదుడు గాని, లేకపోతే వాళ్ళ వడ్లకు, మక్కలకు మంచి మద్దతు ధరని ఇచ్చే నాదుడు గాని ఎవరు కూడా లేరు. సో అన్నదాతల కష్టాలు ఎట్లా ఉన్నాయి అట్లే ఉన్నాయి తప్ప ఏం మారలేదు. సో ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి అప్పట్లో రేవంత్ రెడ్డి గారు ఇక్కడికొచ్చారు. ఇప్పుడు వీళ్ళొచ్చారు. అంతే పెద్ద తేడా ఏం లేదు. సో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లా తిరిగింది. సో ఇవాళ వీళ్ళు తిరుగుతా ఉన్నారు. అప్పట్లో రైతులు కన్నీరు మున్నీరైపోయారు. సో ఇప్పట్లో రైతులు కూడా కన్నీరు మున్నీరైతా ఉన్నారు. అన్నదాతల కష్టాలు ఎప్పుడు కూడా పెద్ద తీరిందేం లేదు. సో వాళ్ళు ఆనాడు రోడ్డుల పైనే ఉన్నారు. ఇవాళ కూడా రోడ్డుల పైనే ఉన్నారు. సో రైతన్న లోడెత్తేది ఎలా? కొనుగోలు కేంద్రాల్లో తీవ్రంగా లారీల కొరత. లోడె లోదెత్తడానికి వారం 10 రోజులు ఎదురు చూపులే. లారీల సరఫరా చేయాలని రవాణా కాంట్రాక్టర్లు. ఇక రవాణా కాంట్రాక్టర్లు లారీలు సరఫరా చేయట్లేదట. సో ఇక ఒప్పందం చేసుకున్న వాహనాల్లో వచ్చేవి సగం లోపే. ఇక ప్రేక్షక పాత్రలో అధికారుల కొనుగోలుపై ప్రభావం. ఇది పొన్నం ప్రభాకర్ గారు మొన్ననే చెప్పింది. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాము. రవాణాలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మొత్తం కూడా లారీలు పంపిస్తాము, ఇంకేమైనా పంపిస్తాము. సో మీరు ఇబ్బంది పడకండి. రైతులకు రవాణా విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు మొన్ననే చెప్పారు. సో మరి ఇక్కడ చూడండి, రైతన్న లోడెత్తేది ఎలా? కొనుగోలు కేంద్రాల్లో తీవ్రంగా లారీల కొరత. లోడెత్తడానికి వారం 10 రోజులు ఎదురు చూపులే. లారీల సరఫరా చేయని రవాణా కాంట్రాక్టర్లు. ఒప్పందం చేసుకున్న వాహనాల్లో వచ్చేవి సగం లోపే. ప్రేక్షక పాత్రలో అధికారులు కొనుగోళ్లపై ప్రభావం. సో మీనికేమో మేము అండగా ఉంటాము, మీకు ఇబ్బంది కాదు. సో మీకు లారీలని పంపిస్తాము, మీ వడ్లని మక్కలని కొంటాము, మద్దతు ధర ఇస్తాము. ఇవన్నీ కూడా అంటే ఇక నిజంగానే ఆదుకుంటాం అన్నట్టు ఏదో కొంత ఆ సానుభూతి కోసమో మరి ఎందుకో తెలియదు కానీ చెప్తారు. బట్ రియాలిటీ చూస్తే ఇక్కడ చూడండి, రైతన్నలకు ఇవాళ కనీసం లారీలే లేవట. ఇక మహిళా సూపర్ బజార్లట. డిమార్ట్ కు పోటీగా పట్టణాల్లో ఏర్పాటు. 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం. 1,00,00,000 మంది చెల్లెళ్లకు చీర పెట్టబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. 8,000 స్త్రీశక్తి భవనాలకు సీఎం శంకుస్థాపన. ఇక పదవి వచ్చిందని రిలాక్స్ కావద్దు. కార్పొరేషన్ల కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఇక పదవులు వచ్చినాయని చెప్పేసి కార్పొరేషన్లకు, వైస్ చైర్మన్లకు అందరికీ కూడా దిశానిర్దేశం చేసినట. చెయ్యాలి ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక మనోళ్ళు పదవులు వచ్చుడుతోనే ఇక తెల్ల కద్దరు చొక్కలు, కార్లు, మంచి కూలింగ్ గ్లాసులు ఇవి పెట్టుకొని అంతా వేరుంటది కథ. సో దానికి సంబంధించి ఈయన ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో నెక్స్ట్ ఇక్కడ కృష్ణా భీమా నదులపై ఉమ్మడి బ్యారేజీలు. కర్ణాటక మంత్రి బోసురాజుతో ఉత్తమ్ చర్చలట. నెక్స్ట్ ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వార్త. ఇక భరించను, దారిన పోయే ప్రతి ఒక్కడు రాళ్ళేద్దామంటే ఊరుకోమట. చూడండి, ఒకవేళ అంటే దారిన పోయేటటువంటి ప్రతి ఒక్కడు రాళ్ళేద్దామంటే ఊరుకునేది లేదు అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. ప్రతి చర్య తప్పదు, కర్మ ఎవరిని వదలదు, అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు. జగన్ జైలుకు పోవాలని కోరానట. అమిత్ షా నాకు క్లాస్ తీసుకున్నారట. ఒకరు జైలుకి వెళ్తే జనసేన ఎదుగుతుందా? క్రైమ్ చేసినోడి గురించి నేను చెప్పాలా? వాళ్ళ నేరాలపై కోర్టులో కేసులు లేవా? ఇది అమిత్ షాను కాదు, వ్యవస్థను అవమానించడమే. జనసేన కార్యకర్తల భేటీలో పవన్ కళ్యాణ్. సో ఇక ఇప్పటిదాకా నా సహనం చూపించాను, పురస్కార కాలం భరించాను, ఇక భరించడాలు ఉండవు. దారిన పోయే ప్రతి ఒక్కడు రాళ్ళేద్దామంటే జనసేన ఉత్తినే ఉండదు, దానికి తగ్గ పర్యవసాలు ఉంటాయి. తర్వాత నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నాకు కోపాలు బాధ ఉంటాయి కదా. నేను నేను మనిషినే కదా. మీరు ఇష్టానికి ఎట్లా పడితే గట్లా చేసి పార్టీలో కొట్లాటలు పెట్టుకొని ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటే నేను భరించలేను కదా. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ మన పార్టీలో ఏదైతే ఒక నియోజకవర్గంలో 25 మంది నాయకులు ఉంటే జనసేనకు సంబంధించి అక్కడ 50 కొట్లాటలు 50 పంచాయతీలు ఉన్నాయి. సో ఉన్న 25 మందిలో 50 పంచాయతీలు ఉంటే ఎట్లా అని చెప్పి ఆయన నిజంగా నేను కూడా మనిషినే కదా. సో ఇంత పార్టీ పైన వ్యతిరేకత తెచ్చి నా పైన వ్యతిరేకత తెస్తే నేను భరించనని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఇక ఘనంగా పద్మశ్రీ అవార్డులో ప్రధానమట. ఇక రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న డాక్టర్ విజయ ఆనంద్ రెడ్డి, ఇక ధర్మేంద్ర ఎన్ రాజంలకు పద్మ విభూషణ్, 6 తెలుగు ప్రముఖులకు పద్మశ్రీ అట. తెలంగాణ నుంచి 4, ఏపీ నుంచి 2. రాష్ట్రపతి భవన్ లో వైభవంగా తొలి విడత కార్యక్రమం. ఇక ఇది ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికల్లో మనం చూసుకుంటే 2 దినపత్రికల్లో కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎంత డిఫరెంట్ అంటే ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు, 3కి పద్మశ్రీ ప్రధానమట.
రాష్ట్రానికి చెందిన ముగ్గురు. సరే తెలంగాణకు చెందిన ముగ్గురు అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రజ్యోతి ఏం రాసింది? ఇక్కడ చూడండి. తెలంగాణ నుంచి నలుగురు, ఏపీ నుంచి ఇద్దరట. సో, ఇక్కడ మరి వీళ్ళు ముగ్గురని రాసిర్రు తెలంగాణ నుంచి. ఈయన మాత్రం నలుగురని రాసిండు. మరి ఎవరు కరెక్ట్ అనుకోవాలి? జనాలకు ఎవరిని నిజం అనుకోవాలో తెలీదు. సో, అట్లా రాసినటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఇక్కడ బాణుడి మృత్యుకేలి అట. ఇక వడదెబ్బకు ఒక్కరోజే 52 మంది మృతి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో 30 మంది మృతి. కరీంనగర్‌లో 11 మంది, నల్గొండలో 6గురు, నిజామాబాద్‌లో నలుగురు. మరో 4 రోజులు తీవ్రమైన ఎండలు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం అట. ఇక ఋతుపవనాలు మరికొన్ని రోజులు ఆలస్యం ఐఎండి. ఇక ఇప్పుడన్నా వర్షాలు పడతాయి కావచ్చు. ఇక జూన్ వస్తా ఉంది. సో కొంత చల్లబడదామని చెప్పి చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. మొత్తం ఉక్కుపోతా ఎండలు, మొత్తం కూడా బానుడి బగబగలు, ఎండ దంచి కొడతా ఉంది. మొత్తం కూడా బగ్గుమంటా ఉంది. బయట అడుగు పెట్టలేనటువంటి దుస్థితి. సో మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బానుడి మృతికేరి కొనసాగుతోంది. ఎండల తీవ్రతకు ప్రజలు తల్లడిల్లిపోతా ఉన్నారు. సోమవారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండలు మరింత పెరిగాయి. మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఎండలకు తోడు వడగాలు ఎండలకు తోడు వలగాలులు వీస్తుండటంతో వడదెబ్బ తాకి మృతుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 52 మంది మరణించారు. గత వారం రోజుల వ్యవధిలోనే ఎండలకు తలలేక దాదాపు 200 మందికి పైగా మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ జిల్లాలోనే వడదెబ్బ మృతులు అధికంగా ఉంటున్నారు. జిల్లాలో వడదెబ్బతోనే సోమవారం 16 మంది మృతి చెందారు. సో మొత్తం కూడా దాదాపు 200 మంది చనిపోయారట. 200 మంది వడదెబ్బ తాకి ఎండలు కొట్టే చనిపోయారట ఎండలకు. సో ఎండలు అంత విపరీతంగా కొడతా ఉన్నాయి. దాదాపు ఇక 200 మంది చనిపోయారంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో అంత సెంటిమెంటల్ గా ఉండొద్దు. కాక్రోచ్ పార్టీపై అత్యవసరంగా దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్ పై సిజేఐ వ్యాఖ్య. ఇక నకిలీ డిగ్రీల లాయర్లపై సిజేఐ దర్యాప్తు కోరుతూ మరో పిటిషన్. తొందరేమీ లేదన్న జస్టిస్ సూర్యకాంత్. సో పెద్ద అంత పట్టించుకోకండి ఆ కాక్రోచ్ జనతా పార్టీని సో అని చెప్పి చెప్తా ఉన్నాడు.